నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం అంబేద్కర్ అందరివాడు, వైసీపీ పులివెందుల జయంతి సందర్భంగా నివాళులు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం పులివెందుల పట్టణంలో పడగొట్టిన బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి నివాళులు అర్పించారు. పూలదండలు వేసి వైసీపీ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలు. ముఖ్యంగా వైసీపీ తరఫున వైఎస్ కుటుంబీకులు, ఆ తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాదులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అదే తెలుగుదేశం పార్టీ తరఫున బీటెక్ రవి పులివెందుల ఇన్ఛార్జ్, ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అయితే అంబేద్కర్ అందడివారు, రాజకీయ రంగులు పులిమి వివాదాలకు దారి తీయకండి. ఈరోజు అంబేద్కర్ విగ్రహం నివాళులు అర్పించే కార్యక్రమమే. మీరు జెండాలు పెట్టడం, అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టడం సరైన పద్ధతి కాదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం మీరు కల్పిస్తున్నట్లే ఉంది. ఇది పోలీసులు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న వివాదాలకు దారితీసే ప్రయత్నాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారా? 75 ఏళ్లుగా అంబేద్కర్ పోరాడాడు. అందరికీ సమానమైనప్పుడు అక్కడ పార్టీ జెండాల రంగులు ఫ్లెక్సీలు పెట్టడం సబబు కాదు అని ఆయన బీటెక్ రవి అన్నాడు. పోలీసు అధికారులకు ఈ విషయాన్ని సూచనాప్రాయంగా తెలియజేశాడు. ఈ వీడియోలో చూడండి, ఇలా వైసీపీ, ఆ తర్వాత తెలుగుదేశం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన దృశ్యాలు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే 75 సంవత్సరాల కిందటే భారత చట్టాలు కానీ భారత రాజ్యాంగాలు కానీ ఈ రకంగా ఉంటే ప్రజల్లో కూడా పూర్తి స్వేచ్ఛ వాతావరణం భరోసా ఉంటుందని 75 సంవత్సరాల కిందనే ఊహించి ఎప్పటికీ ఇబ్బంది లేని విధంగా ఏదన్నంటే చిన్న చిన్న సవరణలు రాజ్యాంగంలో చిన్న ఆర్టికల్స్ కొన్ని సవరణలు చేశారు తప్ప 75 సంవత్సరాల కిందటే ఇంతగా అంటే ముందే అంతా ఊహించి ఏ ఇబ్బందులు లేకుండా ఆయన రాజ్యాంగం చేసి ఈరోజు భారతదేశంలో కావాలంటే మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజలు చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ ఉండే చట్టాలకు అంత పకడ్బందీగా ఏదైనా తప్పు చేస్తే ఎవడైనా కానీ ఇబ్బంది పడతాము, శిక్ష పడతాము అనే విధంగా బాగా అంతా కూడా భారతదేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుతున్నారంటే దానికి కారణం డాక్టర్ అంబేద్కర్ గారి. ఈయన స్ఫూర్తితో అందరూ కూడా ప్రజలు ఆయన అనుసరించిన విధానాలు, ఆయన ఆలోచన విధానాన్ని అనుసరిస్తే మనము తర్వాత కూడా భవిష్యత్ తరాల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ మంచి వాతావరణంలో చట్టాలకు లోబడి ఇక్కడ అందరూ కూడా చాలా ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరినీ అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలను ఫాలో కావాల్సింది కూడా అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే పోలీసు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే చిన్న వాటి వల్లనే అవి పెద్ద రాద్ధాంతాలుగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు అంబేద్కర్ జయంతి ఉందని చెప్పేసి వాళ్ళ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు దీని చుట్టూ కూడా వైఎస్ఆర్ ఫ్లెక్సీలు కట్టి అక్కడ జగన్ అవినాష్ ఫోటోలు వేసి ఈ రకంగా చేయడం వల్ల ఇక్కడికి ఈరోజు మా వాళ్ళు ఇంతమంది వచ్చారు. ఎవరో ఒకరు ఇక్కడ మనం కార్యక్రమం చేసేటప్పుడు అవినాష్ ఫోటోలు, జగన్ ఫోటోలు ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఏదన్నా కానీ చిన్న తప్పు చేసినా కూడా అదంతా కూడా అతను మళ్ళీ దళితులకు ఇట్లా చేశారని చేశారు అంటే ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇట్లా చిల్లర చేష్టలు చేసి ఈరోజు ఇక్కడ టెంట్ వేసి ఆ టెంట్లో ఎప్పుడూ లేరు. ఎవరు అంబేద్కర్ జయంతి సందర్భంగా వస్తాము, ఆయన స్మరించుకుంటాము, వెళ్తాము. టెంట్ వేసి టెంట్లో జగన్ ఫోటోలు, అవినాష్ ఫోటోలు పెట్టి ఈ రకంగా చేస్తే మా వాళ్ళు ఎవరో పీపీ వాళ్ళు ఆ టెంట్ను పీకేసినారనుకో
సో అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళ నాయకత్వం కూడా వాళ్ళ అనుచరులకు చెప్పుకోవాలా. అంబేద్కర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏమన్నా అంటే మేము వచ్చి ఇక్కడ ఆయన స్మరించుకునేదానికి ఆయన దండ వేసి ఆస్కారం కూడా లేకుండా మీరు ఇట్లా చేస్తే అంటే మాకు ఇట్లాంటి చేత కావా, ఎందుకు ఇట్లాంటివి ప్రోత్సహిస్తారో వాళ్ళు ఒకసారి పోలీసు వాళ్ళకు కూడా మేము ఇది కంప్లైంట్ చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ అలాగే పోలీసు మున్సిపల్ అధికారుల మీద కూడా ఉందని ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తాం.